దేవుని నామానికి స్తోత్రం. అందరూ బాగున్నారా? మరొక మారు ఈ విధంగా లైవ్లో కలుసుకోవడానికి కృప చూపించిన దేవాతి దేవునికి నిండు వందనాలు. సంతోషం మీతో ఈ విధంగా లైవ్లో పంచుకోవడం. విపరీతమైన వరదలు, భయంకరమైన వర్షాలతో మన తెలుగు రాష్ట్రాలు సతమతమవుతూ ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. మన ఈ సజీవ క్రీస్తు సంఘము అనే ఈ పరిచర్య తరపున గడిచిన శుక్రవారం ఒక 300 మందికి ఆహారాన్ని సిద్ధపరిచి ఆ వరద ప్రభావిత ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి పంచిపెట్టి రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లోను, ఫేస్బుక్ ప్రొఫైల్లోనూ మీరందరూ చూసే ఉంటారు. ఆపదలో, ఇబ్బందిలో ఉన్నవారికి క్రీస్తు ప్రేమను పంచటం మన కనీస బాధ్యత. క్రీస్తు ప్రేమను పొందుకున్న మనము ఈ భయంకరమైన పరిస్థితులలో, ఈ సమయాలలో ఆ ప్రేమను చూపించవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రభువు పేరట మీకు పిలుపునిస్తున్నాను. దేవుడు మిమ్మను ప్రేరేపిస్తున్నట్లయితే మీ కుటుంబముగా లేదా మీ స్నేహితుల సమూహంగా ఏదో మీరు చేయగలిగింది. ఆహారం మేము పంచుతూ ఉన్నప్పుడు కొంతమంది అడిగినది, అయ్యా క్యాండిల్స్ ఉంటే ఇస్తారా, లేదా స్లీప్ వెల్స్, దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి స్లీప్ వెల్స్ ప్యాకెట్లు ఇస్తారని వారు అడగడం జరిగింది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక సమూహంగా, మీ స్నేహితుల సమూహంగా ఏర్పడి మీరు ఏర్పాటు చేసుకోగలిగిన చిన్న చిన్న వస్తువులైనా ఏర్పాటు చేసుకుని వెళ్ళి వారికి పంచిపెట్టి రావడం మీకు దీవెనకరం, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఈ విపత్కర పరిస్థితులలో క్రీస్తు ప్రేమను పంచవలసిన అవసరత ఎంతైనా ఉంది అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. మరొక మారు తెలియపరుస్తున్నాను. మన పరిచర్య తరపున 300 మందికి సరిపడిన ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుని తీసుకుని వెళ్ళి పంచిపెట్టి రావడానికి దేవుడు కృప చూపించాడు. మీ వంతుగా మీరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో మీ వంతు సాయం చేయవలసినదిగా దేవుని సేవకునిగా పిలుపునిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరొక మారు ఈ విధంగా వారికి కావలసిన క్యాండిల్స్ లేదా స్లీప్ వెల్ ప్యాకెట్స్, ఇంకా కావలసిన స్నాక్స్ ఇవి ప్యాక్ చేసుకుని సిద్ధం చేసుకుని తీసుకుని వెళ్ళి పంచిపెట్టి రావాలి. క్రీస్తు ప్రేమను అందించాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాం. దయతో ప్రార్థన చేయండి. ప్రతి శనివారం మనం లైవ్లో పాలు పంచుకోవడం ఆనవాయితీ. గడిచిన రోజుల్లో అననుకూల వాతావరణాన్ని బట్టి లైవ్ ఇవ్వలేదు కనుక ఈరోజు లైవ్లో మీతో మాట్లాడాలి అని మేము ముందుకు రావడం జరిగింది. గడిచిన ఆదివారం దేవుడు మా మందిరంలో ఇచ్చిన వర్తమానాన్ని క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. 2వ సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనము వరకు మనం గమనిస్తే ఇక్కడ భార్యాభర్తలను మనం చూస్తున్నాం. మహారాజైన దావీదు తన భార్య అయిన మీకాలు, వీరిద్దరి సంభాషణను మనం ఇక్కడ గమనిస్తాం. మీకాలు అంటుంది, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేస్తుంది మీకాలు. హీన స్థితి గల పనికత్తెలు, తనకు పని చేసి సహాయపడుతున్న వారు తన దృష్టిలో హీన స్థితి గల వారు అని మాట్లాడుతుందండి. ఏమండి, పని చేసే వారిని, తన యొద్ద పని మనుషులుగా ఉంచున్న వారిని ఈ విధంగా చూసే ఈ మేకాలు సంతతిని మనం చూస్తూనే ఉంటాం. ఆలోచిద్దాం, వారు ఆ పనులు చేసి వారికి సహాయపడకపోతే వారి జీవితం ముందుకు వెళుతుందా? వారికి రోజు గడుస్తుందా? పని వాళ్ళు వచ్చి పనిచేసి సహాయపడకపోతే వారి అడుగులు ముందుకు పడవు. కానీ అలా పనిచేసే వారిని హీనంగా చూసే ఈ మేకాలు సంతతిని మనం చూస్తుంటాం. ఈ విధంగా
మైకాలు మాట్లాడుతుంది, హీన స్థితి గల పనికత్తుడు చూచుండగా వ్యర్థుడొకడు. దావీదు మహారాజు తన దృష్టిలో వ్యర్థుడుగా కనబడుతున్నాడు. దావీదు చేసినది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అయిన మీకల కిటికీల నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. దావీదు యెహోవా మందసము ముందు నాట్యమాడుతున్నాడు. నేను మహారాజును అని తన స్థితిని మరచి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మేకాలు దృష్టిలో హీన స్థితి, వ్యర్థుడిగా దావీదు కనబడుతున్నాడు. ఈ విధంగా మాట్లాడిన మేకాలకు దావీదు ఇచ్చిన సమాధానం మనం చూస్తున్నాం. కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించాడు యెహోవా. ఎందుకంటే మీరు ఈ విధమైన ఆలోచన సరళి కలిగి ఉన్నవారు, దేవుని సన్నిధిని అనుభవించలేని దుస్థితిలో ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని విసర్జించి యెహోవా నన్ను రాజుగా చేశాడు అంటున్నాడు. ఇక్కడ మీకాలు అంటుంది, నీవు మహారాజు అని. దావీదు అంటున్నాడు, ఈ మహారాజుగా నన్ను చేసింది యెహోవా. ఆయన సన్నిధిలో నేను నాట్యమాడాను. మరింతగా నన్ను నేను తగ్గించుకొని దేవుణ్ణి గణపరచడానికి నేను సిద్ధం అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నీ స్థితిని చూస్తున్నావా? ఆ స్థితికి నిన్ను చేర్చిన యెహోవాను గణపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఈ మాటల చివరిలో మనం ఒక బాధాకరమైన మాటను చూస్తాం. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. తను కలిగి ఉన్న హృదయ కాఠిన్యమును బట్టి తను తల్లి కాలేకపోయింది. ఈ మాటల తరువాతే ఆ మాట ఎందుకు రాయబడింది అంటే నేను అనుకుంటున్నాను, తన హృదయ స్థితిని బట్టి దేవుని శిక్షను పొందుకుంది, దేవుని శిక్షకు గురయ్యింది కాబట్టి ఆ మాట రాయబడింది. ఈరోజు నీ హృదయ స్థితి ఏ విధంగా ఉంటుంది? దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా, దేవుని సన్నిధికి విలువిచ్చే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు మరచి ప్రభువును ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నావా? ఇక్కడ మీకాలు అంటుంది, నీవు రాజువు అని. దావీదు అంటున్నాడు, ఆ రాజుగా నన్ను చేసింది యెహోవా. గొర్రెలు కాసుకుంటున్న నన్ను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేసింది యెహోవా. ఈరోజు దేవుని సన్నిధిని కనపరిచే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, చిన్నతనంగా చూసే వ్యక్తిగా అయితే దేవుని శిక్ష గురి అవ్వబోతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి విలువిచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? నిన్ను ఉన్నత స్థితికి చేర్చిన, నిన్ను లేవనెత్తిన దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, కేవలం ఆ స్థితిని మాత్రమే చూసే మీకాలను మేము చూసాం. ఆ స్థితికి చేర్చిన నిన్ను గణపరిచే దావీదు మహారాజు వ్యక్తిత్వాన్ని మేము చూసాం ప్రభువు. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది నీ ఉచిత కృప వల్లనే అనే గ్రహింపు కలిగి నిన్ను నీ సన్నిధిని ప్రేమించే వారముగా, నిన్ను ఘనపరిచే వారముగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం. మరొక మారు మాకు నాయన జ్ఞాపకం చేసినందుకు, నీ సన్నిధి యొక్క విలువను తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు కదిలించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా మేము మాట్లాడుకున్నట్లుగా ఈ విపత్కరమైన సమయంలో నీ ప్రేమను పంచేవారముగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనను నీ ఆజ్ఞకు లోబడి నీ ప్రేమను కనపరిచేవారముగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం ప్రభువా. ఆయన నీ సావుకునిగా ఈ మాటలు అందించినప్పుడు విని ఆయన వాటితో ఏకీభవించి వారి వంతుగా సహాయం చేయాలని ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి.
వారి హస్తాలను మీరు బలపరిచి సహాయం చేయమని మీరు తోడై ఉండి నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.